భార్య మనసులో మాట విని భర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కోస్గి మండలం నాచారం గ్రామంలో చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కుటుంబం మొత్తం చాలా విషాద ఛాయలతో అలుముకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కోస్గి మండలం కేంద్రానికి చెందినటువంటి నాచార గ్రామంలో సంబంధించినటువంటి రాము అనేటువంటి అతనికి గత నెలలోనే అక్టోబర్ 8వ తేదీన వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయి అనితతో వివాహం చేయగా ఇద్దరు కూడా వివాహమైనటువంటి కొద్ది రోజులకే మనసు విప్పి మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలోనే ఒకరికి ఒకరు గత పెళ్లి జరగక ముందుకు విషయాలన్నిటి కూడా ఒకరు పంచుకున్నటువంటి నేపథ్యంలోనే భార్య భర్తలకు ఇద్దరికి కూడా మనస్పర్ధలు రావడం, అదేవిధంగా మనసులో మాట భార్యను అడగడము, అతను భర్త కూడా మనసులో మాట అడగడం నేపథ్యంలోనే గతంలో పెళ్లి కన్నా ముందు అక్రమ సంబంధాల గురించి చర్చించుకోవడము, ఇద్దరు కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒకరికొకరు చెప్పుకోవడం ఉన్నటువంటి నేపథ్యంలోనే రాము భార్య మాట మనసులో మాట విన్న తర్వాత వెంటనే ఒక నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి. తన మనసులో మాట చెప్పినటువంటి మాటను తన కుటుంబ సభ్యులకే కానీ అక్కడే ఉన్నటువంటి తనతో పాటుగా నివసిస్తున్నటువంటి సోదరుడితో కూడా నరేష్తో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక ప్రైవేటు స్కూల్లో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాము అక్కడే తనతో పాటుగా పనిచేస్తున్నటువంటి తమ్ముడు నరేష్తో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా తనతో పంచుకోకుండా, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకుండా తన యొక్క మనస్తాపానికి గురై అక్కడే సుల్తాన్పూర్లో ఉన్నటువంటి ఒక చెట్టుకు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో భార్యకు మళ్ళీ కలుస్తా అని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరి అర్ధరాత్రి సమయంలో తను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కొలది. ఈ విషాద ఛాయలను కూడా నాచారం గ్రామంలో కోస్గి మండలంలో గ్రామం మొత్తాన్ని కూడా రాము యొక్క ఆత్మహత్యని చాలా సంచలనంగా మారాయి. కుటుంబ సభ్యులందరూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అందరూ కూడా చాలా విషాద ఛాయలతో అలుముకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సంఘటనకి పూర్తి విచారణ చేపట్టాలి. అసలు భార్యాభర్తల మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి విషయంలో కూడా పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.